తెలంగాణ ఎంపీ సీట్లలో కాంగ్రెస్ బీజేపీలు ఆశాజనక ఫలితాలనే సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో అంత గొప్పగా రాణించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా బోల్తా కొట్ట బీజేపీ కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ సీట్లను తెచ్చుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం ఎమ్మెల్యేలను గెలుచుకున్న కారు పార్టీ ఎంపీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్కజ్గిరి ఎంపీగా రేవంత్ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎంపీ సీటు బీజేపీ ఖాతాలో పడింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పార్లమెంటు సీట్ల పరిధిలో ఎమ్మెల్యేలు గెలిచినా కానీ కాంగ్రెస్ అక్కడ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఈ పరిధిలోనే ఉంది. అయినప్పటికీ మహబూబ్ నగర్ పార్లమెంటు సీటును కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. ఇక్కడ కమలం జెండా ఎగిరింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాలమూరు ఎంపీగా విజయం సాధించారు. మహబూబ్ నగర్, మల్కజ్గిరి ఎంపీ సీట్లు మినహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ కు సాంప్రదాయంగా వస్తున్న పలుకుబడిని, పట్టును ఎంపీ ఎన్నికల్లో కాపాడుకున్నట్లే చెప్పవచ్చు. ముఖ్యమంత్రితో సహా కీలక శాఖల మంత్రులంతా దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందినవారే. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎమ్మెల్యేలను గెలిపించిన ఎంపీలను అక్కడ గెలిపించడానికి సరైన నాయకత్వం కరువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లను గెలవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హవా కాంగ్రెస్ లో మరింతగా పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుని అధికారంలోకి వస్తాననుకున్న బీజేపీ పార్టీ క్యాడర్ ను నిరాశపరిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో కూడా 8 సీట్లు సాధించి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు సృష్టించింది. కేవలం ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే 7 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. ఇప్పుడు ఆ 2 ఎంపీ సీట్లు నిలుపుకుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా బండి సంజయ్ మరోసారి విజయం సాధించారు. ఇక మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయినప్పటికీ ఈ ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. మోదీ హవా దేశంలో గతంలో మాదిరిగా లేనప్పటికీ తెలంగాణలో 8 సీట్లు సాధించింది కమలం పార్టీ. బీఆర్ఎస్ బలహీనపడడంతో ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేసినట్లుగా కనిపిస్తోంది. అనేక పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేని పరిస్థితుల్లో అక్కడి గులాబీ క్యాడర్ బీజేపీకి పనిచేసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. గులాబీ పార్టీ ఓట్లు బీజేపీ వైపు మొగ్గడం కూడా బీజేపీకి సీట్లు పెరగడానికి కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించింది. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. కూటమి పార్టీల మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలవడం కేంద్రంలో బీజేపీకి బలం పెంచిందనే చెప్పవచ్చు.